Hi friends, how are you? This is Vijay. You watching programming with Vijay channel. Telugu. Today in this video, I am going to teach Python variable. What is Python variable? A variable is a container which will store data or value. ఈ వేరియబుల్ అంటే ఏంటంటే ఈ యొక్క వేరియబుల్లో మనం డేటాని మనం స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో చెప్పాలంటే వాటర్ బాటిల్ తీసుకోండి. ఈ వాటర్ బాటిల్ని ఒక కంటైనర్ లాగా ట్రీట్ చేయండి. ఈ కంటైనర్లో అంటే ఈ ఒక వాటర్ బాటిల్లో మనం ఏం చేద్దాం, వాటర్ని పోర్ చేద్దాం, అంటే వాటర్ని ఇద్దాం ఈ ఒక్క వాటర్ బాటిల్లో. అలానే ఈ మీకు ఈజీగా చెప్పాలంటే మూవ్ ఆన్ టు సింటాక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 10. ఎక్స్ అనేది ఏంది, వేరియబుల్ నేమ్ ఎక్స్ అనేది తీసుకున్నాం. ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ మనం యూజ్ చేసాం, అసైన్ చేస్తున్నాం. వాల్యూ మనం ఇందాక చెప్పాం కదా, డేటా అనేది వాల్యూ అంటే ఏంది, ఇక్కడ 10 అని తీసుకున్నాం. ఈ యొక్క 10 అనేది ఈ యొక్క ఎక్స్కి మనం అసైన్ చేసాం. ఈ యొక్క వాల్యూ అనేది ఈ యొక్క వేరియబుల్కి మనం అసైన్ చేసాం. ఇది సింటాక్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్. అండ్ మూవ్ ఆన్ టు రూల్స్ ఫర్ పైథాన్ వేరియబుల్. ఈ యొక్క పైథాన్ వేరియబుల్లో రూల్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకి చూడండి, ఏ వేరియబుల్ హ్యావ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ ద అండర్ స్కోర్. లెటర్తో అయినా లేదా అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వాలి ఈ యొక్క వేరియబుల్. అండ్ ఏ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్తో అంటే డిజిట్స్తో ఈ యొక్క వేరియబుల్ అనేది స్టార్ట్ అవ్వకూడదు, వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేయకూడదు. అలానే ఏ వేరియబుల్ నేమ్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. వేరియబుల్ నేమ్ ఎలా ఉండాలంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్తో అయినా అండ్ అండర్ స్కోర్తో అయినా మనం డిక్లేర్ చేయాలి. అలానే ఏ వేరియబుల్ నేమ్స్ ఆర్ ద కేస్ సెన్సిటివ్. వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. అలానే ఏ వేరియబుల్ కెనాట్ బి ఎనీ పైథాన్ కీవర్డ్. మనం ఈ యొక్క వేరియబుల్ నేమ్ని పైథాన్ కీవర్డ్లా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఐడిఎల్ఈ ఓపెన్ చేయండి. ఐడిఎల్ఈని ఇలా వస్తుంది మీకు ఐడిఎల్ఈ షెల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం రూల్స్ చూసాం కదా, ఈ రూల్స్ ఎలా మనం అప్లికబుల్ చేద్దాం. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. మనం చెప్పాను కదా, ఎక్స్ ఈక్వల్ టు 10. ఇక్కడ మనం ఎక్స్ అనేది ఏంది, కంటైనర్. 10 అనేది ఏంది, వాల్యూ. ఈ యొక్క కంటైనర్లో వాల్యూ ఉందా లేదా మనం చూద్దాం. ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎక్స్. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 10 వచ్చింది. ఈ యొక్క వేరియబుల్లో మనం 10 అనే వాల్యూ ఇచ్చాం కదా, మనకి వచ్చింది. అలానే చూడండి, రూల్స్లో ఏమున్నాయి, ఏ వేరియబుల్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ అండర్ స్కోర్. మనం లెటర్తో స్టార్ట్ చేసాం అండ్ అండర్ స్కోర్తో కూడా మనం స్టార్ట్ చేద్దాం. అండర్ స్కోర్ ఎక్స్ ఈక్వల్ టు 20 అండ్ ప్రింట్ అండర్ స్కోర్ ఎక్స్. మనకి 20 అనే అవుట్పుట్ వచ్చింది. చూసారా, ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంది, అండర్ స్కోర్తో మనం ఇచ్చాం. మనకేమొచ్చింది, ప్రింట్ చేస్తే మనం సెకండ్ వన్ అనేది 20 వచ్చింది. అలానే ఏ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్. మనం ఈసారి నంబర్తో ట్రై చేద్దాం. 7 ఈక్వల్ టు విజయ్. సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. చూసారా, కెనాట్ అసైన్ టు లిటరల్ హియర్, మేబీ యూ మెంట్. మనకి ఎర్రర్ వచ్చింది. మనం ఈ యొక్క వేరియబుల్లో మనం నెంబర్తో మనం స్టార్ట్ చేయకూడదు. అలానే ఏ వేరియబుల్ నేమ్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్తో మనం యూజ్ చేసాం ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వన్, ఏ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. చూడండి, నేను వేర్ ఈక్వల్ టు 70. చూసారా, ఫస్ట్ కేస్ సెన్సిటివ్ చెప్తున్నా ఫ్రెండ్స్. క్యాపిటల్ బి ఇచ్చా, ఆర్ ఈక్వల్ టు 80 ఇస్తున్నా అండ్ అన్ని క్యాపిటల్ ఇస్తాను.
వేర్ ఈక్వల్ టు 50. నేను ఏమి ఇచ్చాను, అన్ని వేర్ అనే నేమ్తోనే డిక్లేర్ చేశాను. కానీ చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ వన్ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ వేర్, మనకేమన్నా అవుట్పుట్ వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్? యా 70. వి గాట్ ఇట్ 70 ప్రింట్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేద్దాం, ప్రింట్ 80. ఐ మీన్ మనకేమొస్తుంది ఈసారి 80. చూసారా, కేస్ సెన్సిటివ్. మనం నేమ్ అనేది ఒకేలాగా ఉంటుంది, కానీ కేస్ సెన్సిటివ్. పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. అలానే మనం మల్టిపుల్ అంటే ఇక్కడ చూడండి, నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 10. మనకి ఎందుకు ఇక్కడ సింటాక్స్ చూడండి, మనకి ఎర్రర్ అని వచ్చింది, టైప్ ఎర్రర్. ఎందుకు వచ్చింది? మల్టిపుల్ వేరియబుల్స్ కి మనం సింగిల్ వాల్యూని మనం అసైన్ చేయలేం. ఇప్పుడు నేను చూడండి, ఇలా ఇస్తే మనకి రాదు. మళ్ళీ ఇంకోలాగా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 10 అని ఇస్తా. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఇప్పుడు ఈ సింగిల్ అంటే ఈ వాల్యూ అనేది ఈ యొక్క 3 వేరియబుల్స్ కి అప్లికబుల్ అవుతుంది. నేను ప్రింట్ చేస్తున్నా. ఏని ప్రింట్ చేసా చూడండి. ఏని ప్రింట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. బిని ప్రింట్ చేస్తున్నా, 10 వచ్చింది. సిని ప్రింట్ చేస్తున్నా, 10 వచ్చింది. చూసారా, మల్టిపుల్ వేరియబుల్స్ కి సింగిల్ వాల్యూని అసైన్ చేసాం. అలానే చూసారా ఫ్రెండ్స్, మనం మల్టిపుల్ వాల్యూస్ మనం ఇచ్చాం. సింగిల్ వేరియబుల్ కి మనం మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఇచ్చాం. అలానే మనకు అవుట్పుట్ కూడా మనకు వస్తుంది. అలానే మనం యొక్క వేరియబుల్స్ ని యూజ్ చేసి మేబీ ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, క్యార్ కానీ నేను తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు విజయ్. ఏని ప్రింట్ చేస్తున్నా, మనకి వచ్చింది. బి ఈక్వల్ టు 3.14. మనం బిని ప్రింట్ చేస్తాం. యా, ఎలా వస్తాయి ఇలానే మన ఫ్లోట్ అయినా, క్యార్ అయినా, మన లిస్ట్, టపుల్, సెట్స్, ఇలా మన డిక్షనరీ ఏదైనా మనకి వేరియబుల్ ఇచ్చి ఒక వాల్యూని మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యొక్క వేరియబుల్స్ లో. అలానే మూవ్ ఆన్ టు ఫైండింగ్ ద వేరియబుల్ టైప్. మనకి ఈ యొక్క వేరియబుల్ టైప్ మనం చెక్ చేయొచ్చు ఈ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లో. ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఈ యొక్క వేరియబుల్ ని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బిని తీసుకుందాం. టైప్ ఆఫ్ బి, టైప్ ఆఫ్ బి. యా, ఫ్లోట్ వచ్చింది. క్లాస్ ఫ్లోట్ అంటే ఈ యొక్క వాల్యూ ఏంది? ఫ్లోట్ టైప్ మనం తీసుకున్నాం. ఎందుకంటే ఈ టైప్ మెథడ్ అనేది బిల్ట్ ఇన్ మెథడ్ ఇన్ పైథాన్. ఈ యొక్క టైప్ మెథడ్ అనేది బిల్ట్ ఇన్, మనం ఏ టైప్ ఇచ్చామో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే మనకి ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, ఈ యొక్క మల్టిపుల్ గా మనం చాలా అన్నిటిని చాలా చెక్ చేయొచ్చు. చాలా ఈజీగా అవుతుంది ఏ వాల్యూ మనం ఇచ్చామో. అలానే మూవ్ ఆన్ టు గెటింగ్ ద వేరియబుల్ లొకేషన్. ఎలా చూస్తామంటే మనం ఐడి అనే మెథడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది బిల్ట్ ఇన్ మెథడ్ ఇన్ పైథాన్. ఐడి మెథడ్ చూద్దాం. ఐడి ఆఫ్ బి మనకి మెమరీలో ఏ అడ్రస్ లో స్టోర్ అయిందో ఈ యొక్క వేరియబుల్ అనేది మనకి అడ్రస్ ఇస్తుంది ఫ్రెండ్స్. చూసారా, 28815392322144. ఈ యొక్క ఐడి అనేది ఏంటంటే అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్. అలానే మనం ఏని కూడా చూద్దాం. ఐడి ఆఫ్
ఏ చూసారా 2881546658992 ఇది అనేది ఈ యొక్క ఏ వేరియబుల్ కి అడ్రస్. చూసారా ఫ్రెండ్స్, మనం ఏమని చూసాం, ఎలా హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ సింటాక్స్ చూసాం, అలానే రూల్స్ ఎలా అప్లికబుల్ అవుతాయో మనం చూసాం, అలానే యొక్క వేరియబుల్ టైప్ చూసాము ఏ టైపు, అలానే మనం ఈ యొక్క వేరియబుల్ లొకేషన్ మెమరీ లొకేషన్ అడ్రస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ యొక్క వేరియబుల్స్ టాపిక్, అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్కమింగ్ వీడియోస్